అంటే ఆంధ్రప్రదేశ్ దేశానికి రాష్ట్రానికి నష్టం జరిగింది. యాక్చువల్గా నేను అది మొదలుపెట్టి మధ్యలో వచ్చేసాను. మధ్యలో ఎందుకు వచ్చాను నేను? ఇక్కడ ఒక దుర్మార్గ పరిపాలన జరుగుతుంది. నా రాష్ట్రము, నా స్వరాష్ట్రము నాకు దేశంతో సమానం ఇది తెలంగాణ. సో ఇక్కడ దొంగలు పడ్డారు దేశంలో, తెలంగాణ దేశంలో దొంగలు పడ్డారు. ఈ దొంగలను ఓడించాలి, ఈ దొంగల్ని ఎక్స్పోజ్ చేయాలనే ఉద్దేశంతో అక్కడ నేను వాళ్ళు కన్విన్స్ చేసుకొని పాపం జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు, ఎందుకు పోతున్నావు నువ్వు, ఇక్కడ మంచిగా నీకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చాను కదా, సో ఇంకా మనం బాగా చేద్దాం ఉండు అని పాపం రిక్వెస్ట్ చేస్తా కూడా నేను సార్ వదిలిపెట్టాను సార్, నేను మాకు అంటే అన్న అడిగిండు ఆయన, అక్కడ పోయిన మీరు ఏం చేస్తాను అడిగాడు. ఏం సార్ అక్కడ మీకు ఇంత బాగా చేసుకుంటున్నారు మీరు, మా రాష్ట్రంలోనేమో బాగా చేయడం లేదు, ఎక్స్పోజ్ చేస్తా అంటే ఆయన నవ్విండు ఆయన. సరే అపోహ ఉండే కదా పొలిటికల్గా కేసీఆర్ జగన్ ఒకటే అని, అది నాకెందుకు, అది నాకు అనవసరం కదా. బట్ అక్కడ మంచి జరుగుతుంది. నా విషయంలో వాళ్ళిద్దరికి ఉండొచ్చు, చాలాసార్లు కూడా నిజంగా అంటే ఇంతవరకు ఎవరికి చెప్పలేదు కానీ ఎస్ కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి ఆఫీస్ చెప్పాడు, ఈయన మురళి గారు ఏంటి అక్కడ నేను 5 రోజులు పనిచేస్తుండే, 2 రోజులు శనివారం ఆదివారం ఇక్కడికి వచ్చి అదంతా జరిగింది, ఆ డిస్కషన్ జరిగింది. నాకు కూడా అక్కడ ముఖ్యమంత్రి గారు చెప్పిండు. సో అయినా కానీ నేను అందుకని అంత కాన్ఫిడెంట్ ఎందుకని నేను కూడా వచ్చేస్తా, ఎందుకు ఈ తలనొప్పి అని చెప్పేసి. సో ఇక్కడ కేసీఆర్ని ఓడించడానికి నేను వచ్చిన. ఇక్కడ బీఆర్ఎస్ యొక్క దౌర్జన్యమైనటువంటి విద్యను నాశనం చేసే ఏదైతే ఉందో దాన్ని ఎక్స్పోజ్ చేయడానికే నేను ఇక్కడికి వచ్చి బస్ యాత్రలు చేసిన. సో ప్రతి జిల్లాలో మీటింగ్లు పెట్టాను, దాని గురించి అక్కడ వదిలిపెట్టాల్సి వచ్చింది. రైట్. ఆకునూరు మురళి విద్యా కమిషన్ చైర్పర్సన్ అని అనౌన్స్ కాగానే బీఆర్ఎస్ నుంచి ఇంకొన్ని వర్గాల నుంచి ఒక రాజకీయ విమర్శ వచ్చింది కూడా. ఎందుకంటే మీరు కాలికి బలపం కట్టుకొని తిరిగిండ్రు, బీఆర్ఎస్ ఓడిపోవాలి, కేసీఆర్ ఓడిపోవాలని. అలాంటి వ్యక్తికి మీరు ఎలా ఇస్తారు? క్విడ్ ప్రోకో చేసిండ్రు రేవంత్ రెడ్డి సర్కార్ అని, వాళ్ళకేం చెప్తారు మీరు? కాదబ్బా, ఇప్పుడు నన్ను జగన్మోహన్ రెడ్డి గారు అడ్వైజర్ తీసుకున్నారు, మంచి పోస్ట్ ఇచ్చాడు, నాకేం క్విట్ ప్రో అక్కడ? ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నాకు 2011లో 2010లో బీహార్ గవర్నమెంట్ నన్ను అడ్వైజర్ అపాయింట్ చేసింది. నితీష్ కుమార్ గారు నన్ను అడ్వైజర్ అపాయింట్ చేశాడు, రూరల్ డెవలప్మెంట్ అడ్వైజర్ అపాయింట్ చేశాడు. నన్ను అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు నో పోవద్దని చెప్పాడు అని. సో నేను కూడా పోలేదు. ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఏం క్విట్ ప్రో ఉంటుంది? నన్ను లావోస్ అనే గవర్నమెంట్ ఉంది, కమ్యూనిస్ట్ గవర్నమెంట్. సో నన్ను అక్కడ అడ్వైజర్గా అపాయింట్ చేశారు వాళ్ళు ఆ గవర్నమెంట్కి. ఏం క్విట్ ప్రో ఉంటుంది నాకు అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇది కూడా అంతే. నా విద్య అనేది రాష్ట్రం మొత్తానికి తెలుసు విద్య గురించి నాకు ఏంటనేది. సో ఇప్పుడు డెఫినెట్గా ఇప్పుడు ఒకవేళ అపాయింట్ చేయకపోతున్నామో అపాయింట్ చేయలేదంటారు, అంటే విద్యకు మంచి అపాయింట్ చేయలేదంటారు. నేనేమన్నా పొలిటీషియన్నా? నేనేమన్నా మొన్న ఎలక్షన్స్లో వీడికి ఓటేయండి వాడికి కూడా నేను చెప్పిందా? నేనేమన్నా ఈ దుర్మార్గుడు కోటేయకండి, దుర్మార్గుడు మొత్తం నాశనం పట్టించుండు, తెలంగాణ పేరు మీద అందరం ఆశలు పెట్టుకుంటే నాశనం చేసిండు అని మాత్రమే చెప్పిన కదా నేను. సో అంతేగాని కిట్పో ఎట్లా అవుతుంది? అది కిట్పో కాదు. సో అరే నేను ఎన్నిసార్లు ఏం చేశాను అబ్బా, మొన్న అడ్వైజర్ పోస్ట్ ఎందుకు ఏం చేసినా, తెలంగాణ గురించి ఏం చేసినా, ఎందుకు అక్కడ లావోస్లో అడ్వైజర్ పోస్ట్ ఏం చేసినా, తెలంగాణ వచ్చిందని పరిగెత్తుకుంటూ వచ్చిన నేను. సో ఎందుకు రకరకాలుగా నేను అసలు ఒక బ్రహ్మాండమైన సివిల్ ఇంజనీర్ నేను, అంటే R&B డిపార్ట్మెంట్లో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఉండేవాడిని నేను, ఇంజనీరింగ్ చీఫ్గా 10 సంవత్సరాలు ఉండే మనిషిని నేను. బట్ ఎందుకు నేను ఆ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ పక్కన పెట్టేసేసి రూరల్ డెవలప్మెంట్ అని అందరు మామూలు నమ్ముకుంటారు. అరే వీడు ఏంది ఇంత రాయల్ డిపార్ట్మెంట్, ఇన్ని 100 కోట్లు సంపాదించుకునే డిపార్ట్మెంట్లో పోయి అక్కడ ఊరికే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అంటాడు, ఉపాధి హామీ అంటాడు, లేకపోతే జీవనోపాధులు అంటాడు, విద్య అంటాడు, ఇదేం కూడా అనుకుంటారు. నా సాక్రిఫైస్కి మా ఇంట్లో తెలుసు, మా కుటుంబాలకు తెలుసు, మా ఫ్రెండ్స్కి తెలుసు ఏంటనేది. క్విట్ పోలేదు, గడద గుడ్డు లేదు. సో వీళ్ళు ఏమంటారు ఇంకా అంతకంటే కేసీఆర్ సర్కారు పోవాలి, బీఆర్ఎస్ పతనాన్ని కోరుకున్న ఆకునూరి పక్క మురళి ఇవాళ రేవంత్ సర్కారులో మీరు ఈ పదవి తీసుకోవడాన్ని అది పొలిటికల్గా రకరకాల విమర్శలు దారితీస్తుంది. వాళ్ళకి ఏం చెప్తారు? విద్య ఆ రోజు మీరు నేను అడిగాను, అక్కడ కలెక్టర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత డైరెక్టర్ స్కూల్ ఎడ్యుకేషన్ పోస్ట్ ఖాళీగా ఉంది, 1 year ఖాళీగా పెట్టిండు ఈ దుర్మార్గుడు. సో నేను వెళ్ళి కడియం సిఆర్ని వాళ్ళ ఇంట్లో అడిగాను, సార్ ఆ పోస్ట్ ఖాళీగా ఉంది కదా నాకు ఇవ్వండి, నేను ఇస్తే నేను కొంచెం దీన్ని మంచిగా నాకు ఇంట్రెస్ట్ కదా, ఇది చాలా ఇంట్రెస్ట్ కదా అంటే, సార్ నేను మాట్లాడతా మురళి అన్నాడు. కడియం సిఆర్ వెళ్ళాడు. సో మాట్లాడి మనకు చెప్పండి లేదు పెద్ద ఆయన ఒప్పుకోవటం లేదని. ఎందుకు ఒప్పుకోలేదు? అది ఒప్పుకొని విద్యను బాగు చేద్దామని నన్ను ఇన్వాల్వ్ చేస్తే ఇంత పరిస్థితి వచ్చేదా? నేను మరి డెఫినెట్గా ఆయనను ఆ ఎలక్షన్స్లో పొగడేవాను కదా. జగన్మోహన్ రెడ్డి విద్య మీద అంత టైం పెట్టాడు, అంత ఇన్వెస్ట్మెంట్ పెట్టాడు కాబట్టి నేను ఎక్కడైనా జగన్మోహన్ రెడ్డి గురించి నెగిటివ్ చెప్పానా? ఆయనకు నాకు ఏమైనా రాజకీయంగా సంబంధం ఉందా? చెప్తున్నా. ఇవన్నీ కూడా చాలా ఓపెన్ కదా, అంతా కూడా క్లీన్ చిట్ అంటే వైట్ పేపర్ కదా అంతా కూడా. సో ఆయన వాళ్ళ దగ్గర తప్పు పెట్టుకొని మొత్తం విద్యా వ్యవస్థను నాశనం చేసుకుంటూ ఈరోజు మురళిని విద్యకు సంబంధించిన కమిషన్కి పెడతానంటే క్విట్ ఎట్లా అవుతుందండి? విద్యను ఇప్పుడు ఎందుకు మీకు అన్ని వర్గాల నుంచి కూడా ఎక్సెప్ట్ టీఆర్ఎస్ అన్ని వర్గాల నుంచి ఎందుకు పాజిటివ్గా వస్తుంది? నాకు చాలామంది ఫోన్ చేసి చెప్తున్నారు, పెద్ద వాళ్ళు కూడా. అసలు ప్రజలందరూ బాగా ఎక్కువ ఆస్పిరేషన్స్ ఉన్నవి, మీరు మిమ్మల్ని అనగానే ఏదో ఊహించుకుంటున్నారు వాళ్ళు. మరి ఎట్లా మురళి నేను అంత చేయగలుగుతాను, ఈ ఆస్పిరేషన్స్ నువ్వు ఫుల్ఫిల్ చేయగలుగుతాను అని కూడా అంటున్నారు.